హైదరాబాద్ సంధ్యా థియేటర్ తోకెసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు స్వయంగా సమర్పించారు. మేజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై అల్లు అర్జున్ సంతకాలు చేసి సమర్పించి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యామిని. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఏదైతే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి నిన్న రెగ్యులర్ బెయిల్ అయితే శాంక్షన్ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ అయితే శాంక్షన్ చేయడంతో కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు అయితే అల్లు అర్జున్ రావడం జరిగింది. 50,000 పూచీకత్తులు సమర్పించాలని నిన్న నాంపల్లి కోర్టు అయితే సూచించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నేరుగా నాంపల్లి కోర్టు చేరుకొని మెజిస్ట్రేట్ ముందు 50,000 పూచీకత్తులు అయితే సమర్పిస్తూ కూడా రెగ్యులర్ బెయిల్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఏదైతే హైకోర్టులో మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ అయితే ఉన్నాడు, కానీ రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి నాంపల్లి కోర్టు ఆశ్రయించాలంటూ కూడా ఇటీవల హైకోర్టు చెప్పడంతో కూడా నాంపల్లి కోర్టులోని పూచిక ఏదైతే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ కొనసాగిన తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ సమర్పించింది. అలాగే ఏదైతే 50,000 పూచీకత్తుతో పాటు ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరవ్వాలంటే కూడా ఒక పూచీకత్తు అయితే ఏదైతే కొన్ని కండిషన్స్ అయితే నాంపల్లి కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పూచీకత్తులు సమర్పించేందుకు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే నేరుగా నాంపల్లి కోర్టుకు అయితే చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు పూచీకత్తులు సమర్పించి అక్కడి నుంచి నేరుగా ఇప్పుడైతే వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.